ఏదో హుషారు తగ్గింది, ఎక్కడో డల్ అయ్యారు మీరు. ఏమండి, 48 సంవత్సరాల నుంచి అందరూ గుండె మీద చేయసు చెప్పండి. ఇక్కడ ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. గుండె మీద చేయసు ఏడు మా అన్నయ్యని. ఇదిగో ఈయన ప్రెసిడెంట్గా తానా ఉన్న దగ్గర నుంచి నేను ఇక్కడే తిరుగుతున్నాను, డెట్రాయిట్లోనే. మా గంగాధర్ అన్నయ్య. ఏమండి, ఇక్కడ ఉన్న ఈ హాల్లో ఉన్న వాళ్ళలో 99.9% పీపుల్ నా సినిమాలు చూసే పెరిగారు. నా సినిమాలు ఇప్పటికీ మీరు చూస్తున్నారు. మొన్నే డల్లాస్లో ఓ నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. సడన్గా ఇలాగా అబ్బా ఏం గ్యాదరింగ్ అన్నాయి ఇవాళ, బ్రహ్మాండం, సూపర్. ఇలాగే అద్భుతంగా ఉంది. ఇవాళ ఎలా ఉంది? ఇదేంటి? వెరీ గుడ్. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. నమస్కారం. ఇది డెట్రాయిటా లేకపోతే బెజవాడ తెలియట్లేదు. బెజవాడలాగానే ఉంది. ఉన్నట్టుండి ఒక ఆయన అరిచాడు, అన్నోయ్ నీ మీద బతికేస్తున్నావు అన్నాడు. నా మీద బతకడం ఏంటి నాయన అన్నారు డల్లాస్లో. ఏమీ లేదన్నాయ, జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటికి వెళ్ళిపోదాం అనిపించిన, ఒక్క సాయంకాలం నీ సినిమా చూసేస్తే మళ్ళీ అంతా మర్చిపోతున్నామండి అని అన్నాడు. చికెన్ చిక్ముక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాం. ఈ మాట నువ్వే కాదు నాయన, మన భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా పెద్ద పెద్ద సూట్ కేసులు అయితే చివరికి నా సినిమా చూసి ప్రశాంత్ మంచిగా నవ్వుపిస్తాడా అన్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. సో ఈ రోజున మీ అందరి ముందు నేను ధైర్యంగా వచ్చి 24వ తానా మహాసభల్లో నవరస ఏదో మా వాళ్ళందరూ తెలివి ప్రదర్శించి ఏదో బిరుదిచ్చారు అన్నయ్య నాకు, నవరస నటన చక్రవర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడకుండా ముడుకుల మీద కొట్టింది సుమా, నువ్వే బెటర్గా చదువు. సో నాకు అది ఇవ్వడం నిజంగానే ఈ మధ్య ఒకప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గురుగారు అనేవారు, ప్రసాద్ నువ్వు ప్రతి ఇంట్లోనూ ఏంటో తెలుసా అనేవాడు. అయ్యో ఏంటండి ఏంటండి డబ్బులు తెలీదు అన్న. అది మన ఊళ్ళో అయినా, అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ఎక్కడైనా ఒకటే. నువ్వేంటో తెలుసా తెలుగు వాళ్ళ ఇళ్లల్లో అన్నాడు. తెలుగు వారి ఇళ్లలో నేనేమంటది నేనేంటి అన్నా. యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా. ఒక మంచం, ఒక కంచం లాగా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా. ఆ విధంగా ఉపయోగపడటం. ఇందాక ఏవిలో చిన్న తప్పు రాశారు, నేను ఎక్కడ దొండపాడులో పుట్టాను అది ఇదని. ఏవి తయారు చేసినండి అన్నయ్య. తర్వాత నాకు ఏడి అన్నయ్యడి గంగాధర్ అన్నయ్యడి. పాపం వాడిని చూపిస్తా, నువ్వు పాపం పాపం వాళ్ళే ప్రేమగా తయారు చేస్తే. నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టాను. సినిమాలో అందులోలాగా ఫైటింగే. నిమ్మకూరులో రామారావు గారి ఇంట్లో మా నాన్నగారు ఆ ఊర్లో స్కూల్ టీచర్గా వెళ్ళి ఆ ఇంట్లో మేము 24 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఆ టైంలో మా అమ్మగారు నన్ను
పొద్దున్నే ఆ పాలు పితకడ గీద అరిచింది అని చెప్పి దానికి గడ్డి వేయటానికి వెళ్ళి అక్కడే పడిపోయి నన్ను కంది మా అమ్మ. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది. రామారావు గారి తల్లి గారు వెంకటరామమ్మ గారు రామారావు గారితో, చూడు వీడు నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో అన్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ అందుకే మీ అందరికీ ఎన్నో హిస్టరీలు చదువుంటారు, చూసుంటారు. రామారావురే చెప్పిన ఆయన నన్ను నటుడు అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు శుభ్రపరిచిన కోడిని తీసుకోండి. అలాగే అని ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివిన నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు. తీసా ఏంటమ్మా చలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఈడు సరిగ్గా చేస్తే అప్పుడు చూద్దాంలే అన్నాడు. ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని. నా ముందు బ్యాచ్ రజనీకాంత్ గారు, నా తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు. వారి మధ్యలో నేను నాకు చేతనైంది నేను చేయటం జరిగింది. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఆ సర్టిఫికెట్ చూసి, ఆ గోల్డ్ మెడల్ చూసి నన్ను కౌగిలించుకున్నారు. రామారావు ఫస్ట్ టైం. ఓ ఏం మీరు ఇంత సీరియసా, మీరు ఇంత సీరియస్ అనుకోలేదు అని. అక్కడి నుంచి కూడా ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉంటారు. కానీ నా జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు, దైవం రెండు నందమూరి తారక రామారావు గారు. క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతే కదా మరి. వారు నాకు నేర్పింది ఏంటా అంటే ఒక్కటే చెప్తే సరిపోతుంది. బోరు కొడుతున్నానా? వారు నాకేం నేర్పారు అని అంటే, చాలా సంతోషం, మీరు గెలిచేశాను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సర్టిఫికేట్ వచ్చిందని మీరు చేస్తారు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు పనికొస్తారు? మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది. మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి. ఎందుకు పనికొస్తారు? అవును, ఎందుకు పనికొస్తాం? మేమున్నాం. దేవుడి వేషాలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో ఏదైనా వేషాలు ఏమైనా వేయాలంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. డిష్యూమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్ చేయాలి ఏదైనా ఇద్దరు ముగ్గురు అని అంటే తమ్ముడు సోమన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి అని. అవును, నిజం, ఎందుకు పిలవాలి మన్ని? చేతులు వెనక్కి ఉంచాలి. చేతులే. అప్పుడు నేను సన్నగా దరిద్రంగా ఇంత సత్యసాయిబాబా జుట్టుతో ఉండేవాడిని. అవును, నేను ఎందుకు పనికి వస్తానో తెలియదు. భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరూ ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో ఇంత దూరం వచ్చి ఎలాగైతే మీ జీవితాలని ఆనందమయం, మీరు అద్భుతంగా మన వాళ్ళందరినీ ఆనందపరుస్తున్నారో అలా భగవంతుడు ప్రతి మనిషికి ఒక దోవ చూపిస్తాడు. గుడికి చేతులు ఎక్కడుంటాయి? భాషా దోషం, రెక్కలై ఉంటాయి. అదే చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ వారం పాటు చూసిన వెంటనే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. బ్రెయిన్లో యాక్షన్ హీరోగా గలేంది, రొమాన్స్ హీరో కాగలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు? వెనక్కి పంచ. తలని మెల్లగా అటూ ఇటూ తిప్పండి. లేడీస్ టైలర్, కొడితే కొట్టడం లేకపోతే మానేయండి. ఊరికే ఏదో కొట్టా. లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి జమచచ్చా ఉరుగా బాగోదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకున్న అదృష్టం ఏంటంటే సైమల్టేనియస్గా కామెడీతో పాటు కాశ్మోరాల దగ్గర నుంచి
ముత్యమంతు ముద్దుల దగ్గర నుంచి ఆ నలుగురు సినిమా వరకు కూడా మా మురళీమోహన్ అన్నయ్యకి ఆ నలుగురు అంటే చాలా ఇష్టం. తిప్పే ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి. ఆయన ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, రాజా బాగా చేశారా, థ్యాంక్ యూ, బ్లెస్సింగ్స్. వారి బ్లెస్సింగ్స్ తీసుకుని అలాంటి సినిమా వరకు చేయటం అని అంటే సింపుల్గా చెప్పేస్తా. ఏమండి, ఒక నటుడికి అన్నయ్య నిజంగా చెప్పు మురళీమోహన్ అన్నయ్య, నీకు వచ్చిందా అవకాశం? ఇప్పుడు కాళ్ళు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టి. ఈయన సినిమాలో ఫేవరెట్ నాకేంటో తెలుసా? జ్యోతి. పెళ్లి చేశారండి, పెళ్లి పుస్తకం శ్రీరస్తు శుభమస్తు. ఏమండి నవీన్ గారు, ఈ నవీన్ గారు ఫస్ట్ సినిమా తీసింది నాతో. పేల్చండి. చచ్చింది కదా, మన ఊపిరి అయి ఉంటుంది. మెల్లగా ఊపిరి వదలండి. చెప్పలేదు ఇందాక. శ్రీవంతుడు అద్భుతమైన వేషం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తల కిందకి పెట్టి. ఏమండి, సినిమాల్లో పెళ్లి చేసుకున్నాం, పెళ్లి పుస్తకం నాకు మొన్నే షష్టి పూర్తి వరకు చేశారు సినిమాల్లో. కాళ్ళని పైకి లేపండి. తల కిందకి. షష్టి పూర్తి అని సినిమా మొన్న తీశారు. సో ఒక నటుడికి అదే సినిమాలో పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి షష్టి పూర్తి చేసుకునే అవకాశం రావడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ. కాళ్ళు ఇటు ఊపండి. ముందుకి వెన. ఇలా ఎన్నో రకాల పాత్రలో ఒక నటుడు ఎన్ని విధాలైనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసో అలాంటి డిఫరెంట్ రోల్స్ వచ్చి ఈ రోజు వరకు కూడా మీ అందరి ముందు నిలబడి ఇంకా నటుడుగా ఉండి, అంతకంటే ఇంపార్టెంట్ అది ఇందాక మనం అనుకున్నట్టుగా మీ అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా సినిమాలు చూస్తూ పెరిగారు. ముందుకి వెన. ఇప్పుడు నా సినిమాలు చూస్తూ ఉన్నారు కాబట్టి నాకు అది అదృష్టంగా భావిస్తూ ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు నేను మీతో పనిచేస్తూ మీకు ఉపయోగపడే సినిమాలే చేస్తాను అని మరొకసారి మనవి చేస్తూ మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. చక్కగా ఇంటిల్లిపాది తినండి.